ఒడిశాలో 42 లక్షల పైగా ఓట్లు ముందు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నాయని, మహారాష్ట్రలో 82.63 లక్షలు ఎక్కువ ఉన్నాయని, పశ్చిమ బెంగాల్లో 36.71 లక్షలు ఎక్కువ ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో 49 లక్షలు ఎక్కువ ఉన్నాయని, కర్ణాటకలో 22 లక్షలు ఎక్కువ ఉన్నాయని, ఛత్తీస్గఢ్లో 9 లక్షలు, రాజస్థాన్లో 29 లక్షలు, బీహార్లో 11 లక్షలు, హర్యానాలో 12 లక్షలు, మధ్యప్రదేశ్లో 21 లక్షలు, తెలంగాణలో 14 లక్షలు, అస్సాంలో 15 లక్షలు, అరుణాచల్ ప్రదేశ్లో 1,00,000, గుజరాత్లో 16 లక్షలు, కేరళలో 17.12 లక్షలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ముందు అనౌన్స్ చేసిన దానికంటే చివరికి అల్టిమేట్ ఫిగర్స్ ఇచ్చేటప్పటికి అంత తేడా వచ్చిందని సంస్థ తెలియజేసింది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఎలక్షన్ ప్రాసెస్ మీద విశ్వాసం సడలిపోయిందని చెప్పవచ్చు. ఆ సడలిపోవటాన్ని మరి సర్దుబాటు చేయటము, ఇప్పుడు దాన్ని రివర్స్ చేయటము అసాధ్యము, ఖచ్చితంగా అసాధ్యం, అందులో అనుమానం ఏం లేదు. అయితే ప్రజల్లో అనుమానాలు అలాగే ఉంటున్నాయి కాబట్టి మరి ఇది ఏమైనా దానికి విరుగుడు ఏమైనా ఉంటుందా చూడాలి. పోలింగ్ రోజున పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లో 49 లక్షలు అదనంగా లెక్కింపు చేశారు. జగన్ ఓడిపోయింది 20 లక్షల ఓట్ల తేడానే, రెండు పార్టీల కూటమికి దీనికి 20 లక్షలే తేడా ఉంది, కానీ 49 లక్షల ఓట్లు ఎక్కువగా. అంటే గతంలో ఉన్న ఈ అనుమానాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు 12.5% అధికంగా ఉన్నాయి. దాని కారణంగా వైసీపీ మరో 7 ఎంపీ స్థానాలను కోల్పోయింది. దాని ప్రకారం చూసుకుంటే 90కి పైగా స్థానాలతో వైసీపీ అధికారంలోకి రావాలి. హీనపక్షంగా 70 స్థానాలకు తగ్గకూడదు. సంచలన విషయాలను బయటపెట్టిన ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ సంస్థ క్రెడిబిలిటీ ఏమిటో మనం చెప్పలేం కాబట్టి దీన్ని మనకి పూర్తిగా విశ్వసించాలా అసలే విశ్వసించకూడదా అనేది మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా ప్రజలలో బెనిఫిట్ ఆఫ్ డౌట్, ప్రజలలో ఒక నీడల్ ఆఫ్ సస్పిషన్ అంటారు కదా, అది ఖచ్చితంగా ఉంటుంది. In Andhra Pradesh, a hike of 12.54% has put 21 out of 25 seats in NDA kitty. Arguably, therefore, if such a huge hike of 1.96 lakh votes per parliamentary constituency was not there, NDA would have lost 7 more seats, reducing it to a share of 14 only and raising the other to 11 seats. అంటే వైసీపీకి 11 పార్లమెంటు స్థానాలు వచ్చి ఉండేవని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఏమంటే ఇదంతా స్పెక్యులేషన్, నిజానికి ఉన్నదా లేదా అన్నది మరికొంతకాలం పడుతుంది. అయితే నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, అలాగే నిజం నిప్పు లాంటిదని కూడా అంటారు. అది అందరినీ కాలుస్తూ వస్తుంది తప్పకుండా. ప్రజలు కూడా దీని గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పల్లె ప్రాంతాలలో కూడా చర్చ జరుగుతోంది. చర్చ జరగటం వల్ల అసలు కూటమి ప్రభుత్వం యొక్క లోకస్ స్టాండ్ అండ్ దాని ఉనికి ఒక అనుమానపు ఉనికి, అది దాని అధికారమే ఈవీఎం ప్రభుత్వం అని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం అధికారంలో వచ్చింది, గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు, అంతా జరిగిపోయింది కాబట్టి అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అంటారు కదా మన పెద్దలు. ఇంకా అలాగే మనం మరి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీన్ని ఇలా భరిస్తూ ఉండాల్సిందేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.